హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఆర్కే అకాడమీ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఏప్రిల్ 5వ తేదీ దగ్గర నుంచి, అంటే ఈ నెల 5వ తేదీ దగ్గర నుంచి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ నోటిఫికేషన్ అనేది రివీల్ అయింది. సో అందులో భాగంగా ఆర్కే అకాడమీ దగ్గర నుంచి మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది మీకు అతి త్వరలోనే, అంటే ఏప్రిల్ 5 దగ్గర నుంచి ఆర్కే అకాడమీ వారు ఏం చేస్తున్నారంటే మీకోసం ఆఫ్లైన్ బ్యాచ్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి జీడీ అనేది ఏదైతుందో రీసెంట్గా రిజల్ట్స్ రావడం జరిగింది. ఈ రిజల్ట్స్లో మా ఆర్కే అకాడమీ దగ్గర నుంచి సూపర్ 20 స్టడీ అవర్ బ్యాచ్ దగ్గర నుంచి ఏంటంటే 20 మందిలో 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు అనేవారు 10 మందికి ఆల్మోస్ట్ ఏంటంటే ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సూపర్ 20 బ్యాచ్కి మా ఆర్కే అకాడమీ దగ్గర నుంచి సక్సెస్ అవ్వడానికి ఫార్ములా ఏంటంటే మేము 90 డేస్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి కూడా ఏంటంటే మీ అందరి కోసం 90 డేస్ స్ట్రాటజీ అనేది మేము స్టార్ట్ చేయబోతున్నాం. మళ్ళీ ఈ 90 డేస్ స్ట్రాటజీ అనేది ఏదైతుందో మేము గతంలో జరిగినటువంటి పరీక్షలు ఏవైతున్నాయో 2020, 2021 అదేవిధంగా 2019, 18 సంవత్సరానికి సంబంధించినటువంటి ఒక సంవత్సరం కానీ ఎస్ఎస్సికి సంబంధించిన పరీక్షలు జరిగితే దాదాపుగా 90 షిఫ్ట్లు జరుగుతాయి. అయితే మేమేంటంటే గత 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరీక్షల్లో ఉన్నటువంటి శైలిని ఆధారం చేసుకొని ఆ స్ట్రాటజీని అంతా కూడా మేము ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఎస్ఎస్సికి జీడీకి ఖచ్చితంగా మేము సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మేము పెట్టుకున్నటువంటి స్టడీ అవర్స్, అదేవిధంగా దానికి సంబంధించిన స్ట్రాటజీ అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్సి కూడా ఏంటంటే 90 డేస్ స్ట్రాటజీ అనేది మేము మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. గతంలో జరిగినటువంటి పరీక్షా పత్రాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత చాలా క్లియర్గా ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చే అన్నింటినీ కూడా మేము కలెక్ట్ చేసేసి మీకు ఒక 90 డేస్ స్ట్రాటజీ అనేది మేము తయారు చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఏంటంటే డే 1 దగ్గర నుంచి మీరు ఏప్రిల్ 5 స్టార్ట్ అవుతున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మీరు జాయిన్ అయినట్టయితే జాయిన్ అయ్యే దగ్గర నుంచి 90 రోజుల పాటుగా నోటిఫికేషన్ సంబంధించిన మొత్తం సిలబస్ కూడా 150 టాపిక్లు జనరల్ అవేర్నెస్ దగ్గర నుంచి మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ షీట్ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా యాజ్ పర్ అవర్ షెడ్యూల్, మన స్కెడ్యూల్కి తగ్గట్టుగా ఏంటంటే సిలబస్ అనేది మేము అనుకున్నటువంటి నిర్ణీత సమయానికి సిలబస్ అనేది కంప్లీట్ చేసేసి ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ మోడల్ టెస్ట్ కూడా రాయించి మీకు ఎగ్జామ్కి పంపిస్తామని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము చెప్పేది ఏంటంటే మిగతా సంస్థలతో మేము పోల్చకుండా ఏమంటున్నామంటే మాకున్నటువంటి స్ట్రాటజీ ఏదైతుందో పాత పేపర్లన్నీ స్టడీ చేసిన తర్వాత చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా మేము కొన్ని టాపిక్స్ని తీసేసుకున్నాము. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం, ఎస్ఎస్సి జీడీ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవడం వల్ల ఈరోజు ఏంటంటే రేపొద్దున మెరిట్ లిస్ట్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మీకు వీడియో రిలీజ్ చేస్తాం. స్టేట్ ర్యాంకర్లు కూడా మీకు మేము చూపిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏమంటానంటే ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఏప్రిల్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది 25 మార్కులు అనేవి ఏవైతే ఉన్నాయో మనకి జనరల్ అవేర్నెస్ అని పిలువబడుతున్నటువంటి ఒక ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మరి 25 మార్కులు జనరల్ అవేర్నెస్, 25 క్వశ్చన్స్ యొక్క జనరల్ అవేర్నెస్ ఏదైతుందో 25లో 18 మార్కులు అనేవి కేవలం మన చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పడానికి మేము చాలా క్లారిటీగా చెప్తున్నాం. ఎందుకంటే గత పేపర్లన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత మేమే ఇండివిజువల్గా కూర్చొని ఎవరి దగ్గర సజెషన్స్ తీసుకోకుండా మేమే కూర్చొని పేపర్స్ అన్ని స్టడీ చేసి ఖచ్చితంగా మేమేంటంటే స్ట్రాటజీని తయారు చేయడం జరిగింది. రండి, మీరు ఇన్స్టిట్యూట్కి రండి, జాయిన్ అవ్వండి. స్ట్రాటజీకి సంబంధించి ఒక షీట్ ఇస్తాము. ఆ షీట్ని మీరు తీసేసుకొని డైలీ ఇన్స్టిట్యూట్కి వచ్చేసి టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని పిక్ చేసుకుంటూ మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు ఈ సెషన్లో ఏం చేద్దామంటే మన ఈ వీడియోలో మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ, అంటే 25 మార్కులు ఏవైతే ఉన్నాయో స్ట్రాటజీ అనేది ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి మీతో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఈ సెషన్లో మనకి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎంటైర్ ప్యాటర్న్ మీతో మాట్లాడతా, కేర్ఫుల్గా వినండి. అయితే ఎస్ఎస్సి ఎంటీఎస్లో దాదాపుగా నేనేమంటే 25 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 25 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్ కాదు, జనరల్ అవేర్నెస్. అంటే జనరల్ అవేర్నెస్ అంటే వీరు ఏమంటున్నారంటే 10వ తరగతి దాకా ఈ ఎగ్జామ్ ఏదైతుందో 10వ తరగతిని ఆధారం చేసుకుని మేము పెడుతున్నాము కాబట్టి బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఏదైతుందో 10th క్లాస్ పుస్తకాల వరకు మేము దాన్ని ఆధారం చేసుకొని తయారు చేస్తాము. 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటారు. కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఆధారం చేసుకొని ఆ లెవెల్స్ అనేవి ఎప్పుడూ దాటడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా పేపర్లో కూడా మేము గమనించినాము. మరి ఈ 25 ఏవైతే ఉన్నాయనన్నా 25 మార్కుల ప్యాటర్న్ ఏదైతే ఉందో క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏ ఏరియాస్ నుంచి వస్తున్నాయని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన సిలబస్లు ఏమంటున్నారంటే
10 మార్కులు అనేది జీకే అనే పిలువబడుతున్న ఏరియా నుంచి ఇస్తారంట. అదేవిధంగా 10 మార్కులు అనేవి ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ అనే ఏరియా నుంచి ఇస్తారంట. 5 మార్కులు అనే అదర్స్ అంటే మిసిలినియస్ క్వశ్చన్స్ ఎంసీక్యూ రూపంలో మేము ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గతంలో మేము పేపర్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత ఏం తెలుసుకున్నామంటే కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్తో సంబంధం లేకుండా కరెంట్ అఫైర్స్ ప్రతిసారి కూడా మనకి 10 నుంచి 14 క్వశ్చన్స్ వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. 1-2 పేపర్లో మాత్రం 16 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అయితే జీకే అనేది ఏదైతే ఉందోనన్నా ఇది దాదాపుగా మనకి ఒక 10 మార్కుల దాకా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి 10 మార్కుల దాకా. మరి ఎంసీక్యూస్ అని ఏవైతే మనం ఏమంటున్నాం 14 మార్కులు 10 మార్కులు ఉన్నాయి 24 అయ్యాయి కదా. ఈ ఎంసీక్యూస్ అని ఏవైతే అన్నా ఈ ఎంసీక్యూస్ ఈ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ సెషన్లో ఈ వీడియోలో ఏం చేస్తాను కరెంట్ అఫైర్స్లో ఏ ఏరియాస్ నుంచి మనం చదివితే ఖచ్చితంగా ఆ వెయిటేజ్ అనేది క్రాక్ చేయొచ్చు, జీకే దగ్గర నుంచి ఏ ఏరియాస్ నుంచి కవర్ చేయాలి అని చెప్పేసి చెప్పబోతున్నా. మరి ఇక్కడ నేనేమంటున్నా అంటే జీకే నుంచి ఏం అడుగుతున్నాడు, జీకే మనకి 10 క్వశ్చన్స్ అని చెప్తున్నాం కదమ్మా. సో ఇక్కడ ఈ 10 క్వశ్చన్స్ ఏంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకేకి సంబంధించి ఇగోండి మై డియర్ ఆస్పిరెంట్స్, నేను ఇచ్చే మీకు సలహా ఏంటంటే మేము కూడా ఒకప్పుడు ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా మేము ఫేస్ చేసినాం కాబట్టి ఆ పేపర్లో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఏ ఏరియాస్ నుంచి ఇస్తున్నాడు, అదేవిధంగా గత పేపర్లు కూడా శైలి ఎలా అడిగినారు ఏంటంటే ప్రతిసారి కూడా ప్రతి ఎగ్జామ్కి మనం అప్డేట్ అవ్వాలి అని చెప్తున్నాము. కాబట్టి మీరు అప్డేట్ అవ్వాలి కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ స్ట్రాటజీ అంతా కూడా చాలా క్లారిటీగా చెప్తా, మీరు వినండి. ఓకేనా. అయితే ఏంటిది ఇక్కడ స్టేటస్ అంటే ఏంటి స్ట్రాటజీ మీరు ఎలా ఫాలో అవుతున్నారు సార్ అంటే ఎక్స్క్లూజివ్గా ఆర్కే అకాడమీ దగ్గర నుంచి మీకు ఇచ్చే స్ట్రాటజీ ఏదైతే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నువ్వు ఇన్స్టిట్యూట్కి వచ్చినా రాకపోయినా మా వీడియో అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. కావాలంటే ఎగ్జామ్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు మీరే కాల్ చేసి చెప్తారు ఖచ్చితంగా స్ట్రాటజీ వర్కౌట్ అయింది సార్ అని చెప్పి. ఎందుకంటే మేము ఈ స్ట్రాటజీ అనేది ఊరికే మేము తయారు చేయడం లేదు, ఏదో వ్యూస్ కోసమనో లేకపోతే ఇంకోటి కోసమని చెప్పి మా పర్పస్లో మేము తయారు చేయడం లేదు. మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి నేనేమంటా అంటే జీకే అని పిలుస్తున్న ఏరియా ఏదైతే ఉందో మనకి ప్రధానంగా ఏమేమి ఉంటాయి అంటే మీకు అడిగేటప్పుడు జనరల్ నాలెడ్జ్ అంటాడు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఎస్సికి సంబంధించి క్వశ్చన్ పేపర్లో జియోగ్రఫీ అదేవిధంగా హిస్టరీ అదేవిధంగా పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చూడండి అమ్మా, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ. ఎకానమీకి అనేది స్కోప్ తక్కువ, పోనీ ఎకానమీ గురించి నేను చెప్తాను ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటని చెప్పి. అర్థమైందా? సో చూడండి జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎకానమీ అంటున్నా. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయంటే అమ్మ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోగ్రఫీలో మీరు ప్రధానంగా చదవాల్సిన ఏరియాస్ ఏదంటే భారతదేశ నైసర్గిక స్వరూపము అంటే ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ అని చెప్తున్నా. ఏం చెప్తున్నామా? ఇండియా అండ్ ఇట్స్ రిలీఫ్ ఫీచర్స్ అంటే భారతదేశం యొక్క ఉనికి గురించి చదవాలి. ఇంకోటి ఏంటంటే ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ అంటే నైసర్గిక స్వరూపం గురించి కూడా చదవాలి. చూడండి ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. భారతదేశానికి సంబంధించి నైసర్గిక స్వరూపం గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇదే జియోగ్రఫీలో మీరు చదవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ అంటే ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏమని పిలుస్తామా? ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాము. మరి 3 అంశాలు కాకుండా ఇంక ఎక్స్ట్రా జియోగ్రఫీ నుంచి ఏమైనా చదవాలి సార్ అంటే స్కోప్ ఉందా అంటే సాయిల్స్. నేను చెప్పేది ఎంటీఎస్ స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సబ్జెక్ట్ నువ్వు ఎక్కువసార్లు చదివితే నీకు సబ్జెక్టే వస్తుంది, స్ట్రాటజీని పట్టుకొని చదివితే ఉద్యోగం వస్తుంది. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో జియోగ్రఫీ నుంచి మనకు ప్రధానంగా ఈ రిలీఫ్ ఫీచర్స్, ఫిజియోగ్రాఫిక్ కండిషన్స్, డ్రైనేజ్ అండ్ సాయిల్స్ సంబంధించినటువంటి ఏరియాస్ మీరు చదవాల్సిన అవసరం ఉంది. మరి హిస్టరీలో నుంచి ఏమేమి చదవాలి సార్? ఇది నేను రఫ్ చేస్తున్నా, మీరు పాస్ చేసేసుకొని నోట్ చేసుకోండి, ఓకేనా? మరి హిస్టరీలో నుంచి ఏ క్వశ్చన్స్ ఏ ఏరియాస్ మనం చదవాలి, దానికి సంబంధించి ఏ ఏరియాస్ నుంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి తెలుసుకుందాం. మరి హిస్టరీ నుంచి ఉన్నటువంటి ఏరియాస్ ఏంటంటే హిస్టరీ నుంచి అడుగుతున్నటువంటి ఏరియాస్ ఏంటంటే ఇండియన్ హిస్టరీలో మీరు ప్రధానంగా అంటే ఇదివరకు వచ్చిన పేపర్స్ అన్నీ గమనిస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడంటే సింధు నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఏదమ్మా? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏదమ్మా?
మౌర్య సామ్రాజ్యం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఢిల్లీ సుల్తాన్ల గురించి క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏదమ్మా ఢిల్లీ సుల్తాన్లు. తర్వాత విజయనగర సామ్రాజ్యం, ఏదమ్మా విజయనగర డైనాసిటీ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మరి ఎక్కువ ఫోకస్ దేనికి ఉంది సార్ అంటే ఇక్కడ విజయనగర డైనాసిటీకి క్వశ్చన్స్ కాస్త ఈ ఏరియాలో ఫోకస్ చేయాలి. మరి తర్వాత ఏం అడుగుతున్నాడు సార్ అంటే మొఘల్ సామ్రాజ్య క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. మొఘల్ సామ్రాజ్యం క్వశ్చన్స్ అంట ఇప్పటిదాకా 2011 సంవత్సరం దగ్గర నుంచి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో దాదాపుగా 114 క్వశ్చన్స్ మొఘల్ సామ్రాజ్యం సంబంధించి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సీజీఎల్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి మొఘల్ సామ్రాజ్యంలో చాలా అవసరం. మరి మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువగా ఏది ఫోకస్ చేయాల్సి అంటే అక్బర్ గురించి ఫోకస్ చేయాలి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో అక్బర్ అనేవాడు మనకు కనబడతా ఉంటాడు. 1605 సంవత్సరాలు అక్బర్ కనిపిస్తూ ఉంటాడనమాట. అర్థమైందా? అంటే అక్బర్ అని చెప్పేసి నేను పర్టికులర్గా చెప్పను, కానీ అక్బర్ మీద క్వశ్చన్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. మరి తర్వాత ఏంటంటే 1857 సిపాయి తిరుగుబాటు, దీన్ని సిపాయి మ్యూట్ని అంటారు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత మనకి స్వదేశీ ఉద్యమాలు అంటే 1905 దగ్గర నుంచి 1947కు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చదవాలి. అంటే నేనేమంటా మోడర్న్ హిస్టరీలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏదంటే నేషనల్ మూమెంట్స్. ఏదమ్మా నేషనల్ మూమెంట్స్ అని పిలవబడుతున్న ఏరియా ఏదైతే ఉందో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంటే హిస్టరీకి వెయిటేజ్ ఎంత ఉందో సార్ అని చెప్పి నీకు డౌట్ రావచ్చు. సాధారణ హిస్టరీలో ఇస్తే 2 లేదంటే ఒకసారి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 2 లేకపోతే 0, ఒక్కోసారి ఇవ్వడు కూడా. అంటే ఏంటి ఎంటీఎస్లో నువ్వు అన్ని సబ్జెక్టులు ఫోకస్ చేయాలి, ఈ ఏరియాస్ ఫోకస్ చేస్తే చాలమ్మా. అర్థమైందా? సో నేషనల్ మూమెంట్స్ గురించి హిస్టరీలో నువ్వు చదివితే ఇంతవరకు నువ్వు చదివితే చాలు. ఈ ఏరియాస్ కావాలంటే పాత పేపర్లు నేను చెప్పడం కాదు, నువ్వే పాత పేపర్లు చూసుకో, ఎక్కడెక్కడ క్వశ్చన్లు వచ్చి నీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో మీకు ఈజీ అవ్వడం కోసం స్ట్రాటజీ తయారు చేయడం జరిగింది. ఇది హిస్టరీకి సంబంధించి. మరి పాలిటిక్స్ సంబంధించి ఏమి ఇస్తున్నాడు సార్? పాలిటిక్స్ సంబంధించి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ అంటే కేర్ఫుల్గా వినండి అమ్మా. పాలిటీలో క్వశ్చన్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే పాలిటీలో ప్రధానంగా ఆర్టికల్స్ గురించి చదువుకోవాలి. ఏదమ్మా ఆర్టికల్స్ అంటే చూడండి, పాలిటీలో ప్రధానంగా ఆర్టికల్స్, అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి భారత రాజ్యాంగం ఏదైతే పిలుస్తున్నామో దీనికి సంబంధించి ప్రవేశిక అనేది ప్రియంబుల్ అనేది ఖచ్చితంగా చదవాలి ఆర్టికల్స్. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అంటే ప్రాథమిక హక్కులు అంటాం. ఏదమ్మా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. తర్వాత ఆదేశిక సూత్రాలు అంటారు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఏమంటారమ్మా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీద కాస్త మీరు అవగాహన పెంచుకోవాలి. మరి సార్ ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ ఇస్తున్నారు సార్ అంటే ఆర్టికల్స్ మీద, ప్రవేశిక మీద ఇస్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 112 ఏం చెప్తుంది, లేదా ఆర్టికల్ 169 ఏం చెప్తుంది, ఇట్లా సమ్ అదర్ ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పాలిటీలో ఈ ఏరియాస్ చదివితే చాలు. దయచేసి పాలిటీకి సంబంధించి పుస్తకాలు చదివేటప్పుడు గ్రూప్ 1 పుస్తకాలు, గ్రూప్ 2 పుస్తకాలు చదివితే ఉద్యోగం రాదు. గ్రూప్ 1కి సంబంధించి సబ్జెక్ట్ వస్తే తప్ప ఉద్యోగం రాదు. ఈ ఏరియాస్ని మీరు ఫోకస్ చేయండి అమ్మా. అర్థమైందా? గతంలో మా స్టూడెంట్స్ కూడా ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే పెద్ద పుస్తకాలు చదువుతుంటారు, ఏదో సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ వస్తే తప్పనట్లే, కానీ ఉద్యోగం రావాలి కదా. కాబట్టి ఈ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో హిస్టరీ చెప్పాను, జాగ్రఫీ చెప్పాను, పాలిటీ చెప్పాను. మరి పాలిటీ తర్వాత ఎకానమీ మీద ఏమైనా వెయిటేజ్ ఉందా సార్ అంటే ఎకానమీలో డిమాండ్ అండ్ సప్లై అనే పిలువబడుతున్నటువంటి ఏరియాలోని మీరు ఫోకస్ చేయాలి. తర్వాత ఈ ఎస్ఎస్సి సంబంధించి ప్రధానంగా ఎకానమీలో నుంచి ఏం అడుగుతాడంటే నాన్న మనకి డిమాండ్ అండ్ సప్లై అనే ఏరియా ఒకటి అడుగుతాడు. తర్వాత మనం ఫోకస్ చేయాల్సి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే జీడిపీస్ అనేది 2020లో ఎంత, 21 ఎంత, 22 ఎంత, 23rd ఇయర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇది అడుగుతూ ఉంటుంది ఎకానమీ. అర్థమైందా? మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏంటి సార్? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అమ్మ సాధారణంగా ఫిజిక్స్ తీసుకో, కెమిస్ట్రీ తీసుకో, బయాలజీ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ బయాలజీకి వచ్చేద్దాం. బయాలజీలో మనకి ప్రధానంగా 9 సిస్టమ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? 9 సిస్టమ్స్ ఉంటాయి. ఆర్కే అకాడమీ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియంలో మీకు జిఎస్ కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్లో బయాలజీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కంటెంట్ అనేది ఉంది. మేము ఇంకా అప్కమింగ్ వీడియోస్ కూడా అప్కమింగ్ డేస్లో పెడతా ఉంటాం. మరి 9 వ్యవస్థలతో పాటుగా ఖచ్చితంగా మీరు చదవాల్సినటువంటి టాపిక్ ఏదంటే వ్యాధులు. ఏదమ్మా వ్యాధుల నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా వ్యవస్థల నుంచి వస్తాయి. అంటే ఏంటి? రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసక్రియ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఇలాంటి అంశాలన్నీ కూడా. నెక్స్ట్ స్కోప్ ఎక్కువ ఉందంటే ప్లాంట్స్కి సంబంధించి, మొక్కలకు సంబంధించినటువంటి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాం. అర్థమైందా? మొక్కలకు సంబంధించి ఒక పెద్ద వీడియో మీకు రిలీజ్ చేస్తాం. మరి ఇందులో ఎక్కువ ఇంకా స్కోప్ దేనికి ఉంది సార్ అంటే విటమిన్లు అంటారు. ఏమంటామా? విటమిన్లు అనేవి మొన్న రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి జీడీకి ఎక్కువ షిఫ్ట్లో విటమిన్ల మీద క్వశ్చన్లు వచ్చాయి. అది విచిత్రం ఏంటంటే
విటమిన్ ఈకి సంబంధించి, విటమిన్ డికి సంబంధించి, విటమిన్ సికి సంబంధించి క్వశ్చన్లే ఎక్కువ వచ్చినాయి. అర్థమైందా? అంటే ఇవి చదివేస్తే మీకు వచ్చేస్తే అనట్లా, అంటే స్ట్రాటజీ అనేది ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి ఫిజిక్స్లో ఏంటి? ఫిజిక్స్లోనమ్మా ఎస్ఎస్సి ఎంటీఎస్కి మెయిన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అంటే ప్రమాణాలు అని చెప్తాం కదా, ప్రమాణాలు మరియు కొలతలు అని చెప్తాం. మరియు దీంట్లోని మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన సౌండ్, తర్వాత హీట్, తర్వాత లైట్, మ్యాగ్నెటిజం ఇవ్వట్లేదు కానీ ఎలక్ట్రిసిటీ మీద ఫోకస్ చేయాలి. ఏదమ్మా? ఎలక్ట్రిసిటీ. తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఏదమ్మా? ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. ఎప్పుడు ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ దాటి వెళ్తే ఇలాంటి ఏరియాస్ వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా? లేదా డిస్ప్లేస్మెంట్ అంటే చిన్న చిన్న లెక్కలు ఇస్తాడు, ఒక మాస్ ఇస్తాడు, వెలాసిటీ ఇస్తాడు, లేకపోతే ఇంకే స్పీడ్ కనుక్కోమంటాడు, లేదా రిలేషన్స్ సంబంధించి క్వశ్చన్ ఫిజిక్స్. కెమిస్ట్రీలోనన్నా డైరెక్ట్గా కెమిస్ట్రీలో నుంచి మనకి మేజర్గా పీరియాడిక్ టేబుల్ దగ్గర నుంచి కాస్త క్వశ్చన్లు వచ్చినట్టు కనబడతా ఉన్నాయి. అన్నిటికంటే కెమిస్ట్రీలో ఏం అడుగుతాడంటే మిక్సర్స్ అడుగుతాడమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పూన్ ఉందనుకుంటే, ఒక స్పూన్ అనేది దేంతో తయారవుతుంది అంటే టిన్నా, లేకపోతే జిర్కోనియమా, నిక్రోమా, ఇట్లా ఏదో సమ్ అదర్, ఏదో బ్రాంజా, కాపరా, సిల్వరా అని చెప్పి అడుగుతుంటారు. లేదా ఒక పెద్ద కాంపౌండ్ ఇచ్చేసి ఆ ఆప్షన్లో ఏ ఏ సబ్స్టెన్సెస్ కలుస్తాయి అని అడుగుతాడు. అర్థమైందా? లేదా కామన్ నేమ్స్ అడుగుతాడు ఎక్కువ. కామన్ నేమ్స్ అంటే కాస్టిక్ సోడా అని దేని అంటారు, కాస్టిక్ సోడా అని దేని అంటారు, లేదా బేస్ అని దేని అంటారు, యాసిడ్ అని దేని అంటారు, ఎసిటైల్ అంటే ఆక్సిఎస్టిలిన్ ఫ్లేమ్ అంటే ఏంటి, ఆక్సిఎస్టిలిన్ జ్వాల అంటే ఏంటి, కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి, లైమ్ వాటర్ అంటే ఏంటి. అర్థమైందమ్మా? నెక్స్ట్ బేకింగ్ సోడా అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతాడు. కెమిస్ట్రీలో మరి గతంలో వచ్చిన క్వశ్చన్లో ప్రధానంగా మనకి ఏం కనబడండి, కిణ్వన ప్రక్రియ గురించి అడిగాడు, ఫెర్మెంటేషన్ గురించి గతంలో క్వశ్చన్లు అనేది అవ్వడం జరిగింది. మనకి ఏమైనా టఫ్ చేసి క్వశ్చన్లు ఇవ్వాలి అనుకుంటే మాత్రం కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ కాస్త అడుగుతూ ఉంటాడు. కానీ మీరు కెమిస్ట్రీలో బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏదంటే అటామిక్ స్ట్రక్చర్. అర్థమైందా? అంటే పరమాణు నిర్మాణం అని పిలువబడుతున్న ఒక పాఠం అటామిక్ స్ట్రక్చర్ను ఈ కెమికల్ కాంపోజిషన్స్. మరి మీకు డౌట్ రావాలి, సార్ మరి ఇట్లన్నింటికి ఏ పుస్తకం చదివితే బాగుంటుంది సార్ అంటే మా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే లూసెంట్ అని పిలువబడుతున్న జీకే పుస్తకంలో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ పూర్తిగా మీరు చదివేసినట్టయితే లూసెంట్ జీకే బుక్ ఏదైతే ఇందులో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మొత్తం చదివేసినట్టయితే ఖచ్చితంగా కవర్ అవుతాయి. మరీ జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ చదివేస్తే కవర్ అయిపోతాయని చెప్పి నేను చెప్పను. ఎందుకంటే పాత పేపర్ స్టడీ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ మిస్ అయినాయి. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మాత్రం మోస్ట్లీ మిస్ అవ్వట్లేదు లూసెంట్ దగ్గర నుంచి. అర్థమైందా? ఎందుకు సార్ జాగ్రఫీ ఫాలో అవ్వద్దు అంటున్నారంటే అమ్మ, లూసెంట్లోనే ఒక సంవత్సరం క్వశ్చన్ ఇచ్చాడు, ఎస్ఎస్సి ఎంటీఎస్లు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ కర్కట రేఖ 23½ నార్త్ లాటిట్యూడ్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది అని అడిగినాడు. 8 రాష్ట్రాలు గుండా పోతుంది. ఏంటి? గుజరాత్, రాజస్థాన్. తెలుసు కదా కర్కట రేఖ అంటే, తెలుసు కదమ్మా. ఇలా మన ఇండియా మ్యాప్ని ఇలా తీసుకున్నట్టయితే ఇలా పోతూ ఉంటుంది. దీన్ని 23½ నార్త్ అంటే దీన్ని కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంట. ఏమంటామమ్మా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఎన్ని రాష్ట్రాలు కూడా పోతుంటుంది? 8 రాష్ట్రాలు. గుజరాత్, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం, ఇలా 8 రాష్ట్రాలు కూడా పోతుందన్నమాట. మరి ఇది లూసెంట్లో ఉందా సార్ అంటే లూసెంట్లో లేదు. లూసెంట్లో కేవలం లాటిట్యూడ్ అంటే ఏంటి, లాంగిట్యూడ్ అంటే లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి, లాంగిట్యూడ్స్ ఎన్ని ఉన్నాయి ఇచ్చారు. అంటే మరి ఇది ఎలా కవర్ చేయాలి సార్ అంటే నా యొక్క సజెషన్ ఏంది, 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నటువంటి ఎన్సీఈఆర్టీ పుస్తకాలు కానీ సిబిఎస్ఈ పుస్తకాలు కానీ నువ్వు చదివినట్టయితే మోస్ట్లీ కవర్ అవుతాయి. మరి అన్ని పుస్తకాలు చదవాలి సార్ అంటే ఎన్సీఆర్టీ 6th నుంచి 10th క్లాస్ దాకా ఉన్నట్టు ఓన్లీ సోషల్ పుస్తకాలు చదివితే కవర్ అయిపోతాయి. ఆ హిస్టరీ కూడా కవర్ అయిపోద్ది, జాగ్రఫీ కవర్ అయిపోద్ది. అర్థమైందా? సో దీనికి ఏంది నేను చెప్పేది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా ఫాలో అవ్వాలి. ఎకానమీ మీకు చెప్పాను, పాలిటీ చెప్పాను, జాగ్రఫీ చెప్పాను, హిస్టరీ చెప్పాను. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఏదమ్మా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అని పిలవబడుతున్నటువంటి ఒక సబ్జెక్ట్. మరి గతంలో క్వశ్చన్స్ ఎలా అడిగాడు సార్ దీనికి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అడిగాడు క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రధానంగా మనకి కంప్యూటర్కి సంబంధించినటువంటి ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, డిలీట్ ఎలా చేయాలి, ఎడిట్ ఎలా చేయాలి, సేవింగ్ ఎలా చేయాలి, ఎట్లాంటి అంశాలు కూడా అడుగుతుంటాడు. ఓకేనా? లేదా ఏదైనా ఒక విండో ఓపెన్ చేసి ఎలా క్లోజ్ చేయాలి అట్లా ఇస్తాడు. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలోనన్నా రేర్ క్వశ్చన్స్ ఇస్తే మాత్రం మిసైల్స్ మీద, లేదా రాకెట్స్ మీద, లేదా మిషన్స్ ఉంటాయి కదమ్మా, ఏంట్రా చంద్రయానం,
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, అప్కమింగ్ 4. అర్థమైందా? ఇలాంటివి ఇస్తుంటాడు అనమాట. అంటే ఏమైనా మిషన్స్ ఏమైనా అయినా ఆర్బిటార్స్ గురించి, ఆర్యభట్ట ఫస్ట్ శాటిలైట్ ఏది, లాస్ట్ శాటిలైట్ ఏది, లేదా 104 శాటిలైట్స్ తీసుకెళ్ళినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, ఇలాంటివి అడుగుతుంటాడు. లేదా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఉంటుంది కదమ్మా, దీని చైర్మన్ ఎవరు, లేదా ఇస్రో చైర్మన్ ఎవరు, నాసా చైర్మన్ ఎవరు, నాసా మూడో వాడేవాడు, ఇస్రోలో రీసెంట్ వాడేవాడు, అప్కమింగ్ ఆపరేషన్స్ ఎన్ని ఉన్నాయి, DRDO నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ చేపట్టబోతుంది, ఇలాంటి అంశాలు అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలు ఇస్తుంటాడు. అర్థమైందా? ఇది ఒక ప్యాటర్న్. ఏమ్మా? ఇది ఒక ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ మనకున్నటువంటి ఏరియాస్ ఏంటి, ఇంకా మిస్సిలేనియస్ క్వశ్చన్స్, MCQ క్వశ్చన్స్. ఈ MCQs ఏంటి, భారతదేశం మొట్టమొదటి స్త్రీ ఎవరు, పురుషుడు ఎవరు, అదేవిధంగా సౌత్ పోల్కి వెళ్ళేవాడు ఎవడు, నార్త్ పోల్కి వెళ్ళేవాడు ఎవడు, లేదా మనకి నదులు, నది అంచున నగరాలు, లేదా దేవాలయాలు, ఇలాంటి అంశాలు మనకి జీకేలోనే పెడుతుంటాడు. ఏవి ఒక 5 మార్కులు MCQs అంటుంటాడు కదా SSC వాడు, అలాంటి దగ్గర పడుతుంటాయి. అర్థమైంది కదా నాన్న? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే జీకేలోని మనకి ఇప్పుడు దాకా చెప్పే జీకే పార్ట్లు ఇవన్నీ కలిసిపోతాయమ్మా. ఎందుకంటే వాళ్ళు అవేర్నెస్ అన్నారు తప్ప నీకోసం సపరేట్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనలే. అర్థమైందా? తర్వాత ఏంటి సార్ అంటే కరెంట్ అఫైర్స్. ఏదమ్మా? కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్లో వీడు ఎలా ఇస్తున్నాడు, గతంలో ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడంటే మీరు బాగా ఫోకస్ చేయాల్సింది స్పోర్ట్స్, అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పర్సనాలిటీస్, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి టర్మ్స్. అర్థమైందా? తర్వాత ఒలింపిక్స్, తర్వాత పారా ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్, టోక్యో ఒలింపిక్స్. అర్థమైందమ్మా? టోక్యో ఒలింపిక్స్. నెక్స్ట్ వాటర్ స్పోర్ట్స్, తర్వాత వింటర్ స్పోర్ట్స్, సమ్మర్ స్పోర్ట్స్. ఏమా? సమ్మర్ స్పోర్ట్స్. నెక్స్ట్ ఫార్ములా 1 రేసెస్, ఫుట్బాల్కి సంబంధించినటువంటి ట్రోఫీస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్స్, అంటే G20 సదస్సులు, COP26 అవుతుంటాయి కదా సమ్మిట్స్. తర్వాత ఇండెక్స్లు, ఇండియాకి ఇండెక్స్ ర్యాంక్ ఎంత, తర్వాత ఇండెక్స్ల తర్వాత ర్యాంక్స్ ఇస్తాడు, సమ్మిట్స్ ఇస్తాడు. ఏమా? తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చదవాలి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ చదవాలి. మరి నరేంద్ర మోడీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి కదమ్మా, అంటే ఏవి మనకు నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అన్నాం కదా, 7 సిస్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంటే ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఉజ్వల స్కీమ్స్, రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, వీటి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ సమ్మిట్స్, వీటిలన్నిటి మీద ఫోకస్ చేస్తారు. నెక్స్ట్ రివర్స్ అంచున ఉన్నటువంటి నగరాలు ఏవి, లేదా ఫేమస్ టెంపుల్స్ ఏవి, లేదా ఫేమస్ పాసెస్, కనుమలు ఏవి ఉన్నాయి, అదేవిధంగా డూన్లు ఏంటి, డూన్స్ ఇవన్నీ జాగ్రఫీలు, అదేవిధంగా డోబ్స్ ఏంటి, అదేవిధంగా గార్జెస్ ఏంటి, ఏం గార్జెస్ ఉన్నాయి, లేదా పీక్స్ ఏవి, ఎత్తైన పీక్స్ ఏవి ఉన్నాయి, లేదా మనకి ఏం అడుగుతారంటే ట్రైబ్స్ గిరిజనులు ఎవరెవరు ఉన్నారు, లేదా మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, అడవులకు సంబంధించిన ఫారెస్ట్ రిపోర్ట్ ఒకటి వచ్చింది కదా, ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్ మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఓకేనమ్మా? అగ్రికల్చర్ సెక్టార్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. అంటే ఒక స్టేట్ ఇచ్చి ఆ రాష్ట్రం సంగీతం ఏది, ఆ రాష్ట్ర పుష్పం ఏది, ఆ రాష్ట్రం డ్యాన్స్ ఏది, ఆ రాష్ట్రం ట్రెడిషన్ ఏది, ఆ రాష్ట్రం ఉన్న ఫెస్టివల్ ఏంటి. ఓకేనమ్మా? ఇలాంటివి అడుగుతాడు. షూర్, నేను చెప్తున్నానమ్మా, ఆర్కే అకాడమీ దగ్గర నుంచి GS కంటెంట్ ఏదైతుందో అర్థమెటిక్ రీజనింగ్ ఎలాగో మీకు అవుట్ స్టాండింగ్ ఇస్తాం, ఇంగ్లీష్ అవుట్ స్టాండింగ్ ఇస్తాం. ఇక్కడ GSకి సంబంధించి ఏంటంటే జనరల్ స్టడీస్ సంబంధించి, జనరల్ అవేర్నెస్ సంబంధించి 100/100% పక్కా స్ట్రాటజీతోని ఇంప్లిమెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. SSCకి GD కూడా మా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. కాబట్టి ఈ స్ట్రాటజీ కూడా మిమ్మల్ని నమ్మించడానికైతే మేము చేయడం లేదు. మీరు ఇన్స్టిట్యూట్కి రండి, వచ్చిన తర్వాత కూర్చోండి, ఇక్కడ ప్రోటోకాల్ తెలుసుకోండి, గతంలో ఏం జరిగినాయో తెలుసుకోండి, నెక్స్ట్ ఏం జరగబోతున్నాయో తెలుసుకోండి. మీకు 150 టాపిక్లు కూడా నేనే ఇండివిజువల్గా రాసిపెట్టి మీకు GS పేపర్ అంతా ఇచ్చి ఆ టాపిక్లు కంప్లీట్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది. అర్థమైందమ్మా? ఇక్కడ మనకి ఈ టాపిక్స్ మీద ఎక్కువ అవగాహన జరగాలి. ఇదే కరెంట్ అఫైర్స్లో ఒక్కోసారి లింక్ చేసి ఇస్తారు. రష్యా ఉక్రెయిన్ వార్స్ అవుతున్నాయి కదా, గతంలో జరిగిన వార్స్ ఏంటి. నెక్స్ట్ ఇది COP సదస్సులు,
అదేవిధంగా బ్రిక్స్ సదస్సులు ఏదమ్మా, అదేవిధంగా మిస్టేక్ సదస్సులు ఇలాంటి ఇంటర్నేషనల్ సదస్సులన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అర్థమైందా? సో మేమేం చేస్తామంటే అమ్మా దీని తర్వాత మీకు ఆర్కే అకాడమీ దగ్గర నుంచి ఈ స్ట్రాటజీ ఏదైతే మీకు అందరికీ నేను ఇప్పుడు చెప్పానో ఇదే స్ట్రాటజీకి సంబంధించి మేము ఇండియన్ జాగ్రఫీ కానీ లేదా బయాలజీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ లేదా ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ ఏదైనా ఒక టాపిక్స్ తీసుకుని ఏం చేస్తామంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో జాగ్రఫీ హిస్టరీ బయాలజీ సంబంధించి ఎస్ఎస్సి ఎంటీఎస్లో గతంలో అడిగిన ప్రశ్నలు మేము ఏం చేస్తామంటే ఒక 10 నుంచి 15 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఎలా అడుగుతున్నాడు ఏంటని చెప్పి శాంపిల్ క్వశ్చన్స్ శాంపిల్ వీడియోస్ని మీకు రిలీజ్ చేస్తాం. దానివల్ల ఏమైందంటే అప్రోచ్ అనేది మీకు పెరుగుతుంది, ఎలా మీరు దాన్ని గెయిన్ చేయాలి ఏంటని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇదమ్మా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినట్టు ఎంటైర్ స్ట్రాటజీ. ఇట్లా చేసినట్టయితే మేము లాస్ట్ టైం ఫాలో అయిన స్ట్రాటజీ తగ్గట్టుగా 25కి మీకు 18 మార్కులని తెచ్చుకోవచ్చు. మరి జీడీలో మీరు ఎన్ని తెచ్చుకున్నారు సార్ అంటే జీడీలో ఆర్కే అకాడమీ దగ్గర నుంచి 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో మాకు 16 క్వశ్చన్స్ స్ట్రైక్ అయినాయి అనమాట. 16 క్వశ్చన్స్ మేము పెట్టగలిగినాం జీడీలో. అర్థమైందా? ఆ స్టూడెంట్ కూడా ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ స్టేట్ ర్యాంకర్ కూడా కాబోతుంది అనమాట. సో మేము చెప్పేది ఆర్కే అకాడమీ దగ్గర నుంచి ఏంటంటే రండి, మమ్మల్ని నమ్మండి, ట్రస్ట్ చేయండి, ఒక్కసారి వచ్చి క్లాస్ వినిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఉండాలో వెళ్ళాలనేది. అర్థమైందా? సో మీకు సంబంధించి ఇంకా స్ట్రాటజీస్ కానీ ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా వీడియోస్ కావాలని ఏమైనా కావాలనుకున్నా ఏమైనా సజెషన్స్ కావాలన్నా మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్. మీరు మాతో కాంటాక్ట్ అయినట్టయితే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదా సజెషన్స్ కూడా మీరు తీసుకోవడానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ ఆస్పిరెంట్స్.